తక్కువ ఉందండి శివ గారు. ఓకే ఓకే చూసుకుందాం. ఈలోగా మనం కంటిన్యూ అవుదాం. విజయ్ కుమార్ గారు ఈ రోజు వచ్చినటువంటి సెంట్రల్ కమిటీకి, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి కమిటీకి మీ పార్టీ తరఫున ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చారు హరీష్ రావు గారు. ఆ తర్వాత ఆయన కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేసినటువంటి పరిస్థితి ఏంటి? కంప్లైంట్ లో ఏమేమి అంశాలు పొందుపరిచారు? అవతల డోర్ వేసి సౌండ్ వస్తుంది. విజయ్ కుమార్ గారు, మా సోదరుడు శంకరరావు కుమార్ గారికి మీకు హలో 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 కంటిన్యూ విజయ్ కుమార్ గారు. జీ తెలుగు ప్రేక్షకులకు మా సోదరుడు శంకరరావు రవికుమార్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. కంచా కచ్చిబౌలి యొక్క భూ వ్యవహారం మీద ఈరోజు సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి కమిటీ హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏదైతే తాజ్ కృష్ణ హోటల్ ఉందో ఆ హోటల్లో మా పార్టీ ప్రతినిధి బృందం మొత్తం కూడా హరీష్ రావు గారి నేతృత్వంలో ఎవరైతే ఆ పిసి గోయల్ ఉన్నారో ఆ కమిటీ చీఫ్, అదే కమిటీ సభ్యులందరినీ కూడా తాజ్ కృష్ణ హోటల్లో కలిసి సుదీర్ఘమైనటువంటి ఒక మెమోరాండాన్ని, ఆధారాలని, గచ్చిబౌలి యొక్క భూమి యొక్క స్వరూపాన్ని రేవంత్ సర్కారు ఏ రకంగా మారుస్తా ఉంది అనే అంశాల మీద, అనేక విషయాల మీద మా పార్టీ ప్రతినిధి బృందం సుదీర్ఘంగా ఒక వినతి పత్రాన్ని ఇచ్చి వారికి పూర్తి విషయాలని, వాస్తవ విషయాలని చెప్పినటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ప్రధానంగా ఎవరైతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి మంత్రివర్గ సంఘం ఏదైతే ఉపసంఘం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూమిని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయ భూములను అప్పనంగా అమ్మి ఈరోజు వేలాది కోట్ల రూపాయలని వనరుల సమీకరణలో భాగంగా చేస్తున్నటువంటి యొక్క భూ దోపిడీని గురించి పూర్తి స్థాయి సమాచారాలని, ఆధారాలని ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, అదేవిధంగా అటవీ శాఖ, అదేవిధంగా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు, పోలీస్ వాళ్ళు ఏదైతే తప్పుడు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు ఇవ్వడానికి వారి చేస్తున్నటువంటి కుట్రలని, కుతంత్రాలని, కుయుక్తులను మేము నిర్వీర్యం చేసి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని పూర్తి ఆధారాలని ఆ కమిటీ చీఫ్ కి అందజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క అటవీ చట్టాలు ఏదైతే ఉన్నాయో, అటవీ చట్టాల ప్రకారంగా ఆ తెలంగాణ అటవీ చట్టం 1973 ఏదైతే ఉందో దాని ప్రకారంగా కావచ్చు, అదేవిధంగా గోదావర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం 1980లో ఇచ్చినటువంటి ఉత్తర్వులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ 23 కావచ్చు, అనేక అంశాలను, ఏ అంశాలను కూడా వీళ్ళు ప్రభుత్వము అమలు చేయకుండా, పాటించకుండా ఈరోజు అడవులని నరికి వేస్తున్నటువంటి బుల్డోజర్లు పెట్టి ఏ రకంగా నీలమట్టం చేస్తుందో వాటి అదంతా కూడా అడవేనా? అదంతా అడవే అంటారా విజయ్ కుమార్ గారు? మొత్తం అంతా కూడా ఫారెస్ట్ ల్యాండేనా? ఈ చట్టాలు ఏం చెప్తున్నాయంటే, అంటే నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు చట్టాలు కావచ్చు, అటవీ చట్టాలు కావచ్చు, భారత ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు కావచ్చు, ఈ చట్టాలు అన్ని రకాల, అదేవిధంగా టోక్యో ఒప్పందం కావచ్చు, ఏదైతే భూమిలో 0.4% లో చెట్లు ఉంటాయో ఆ చెట్లని నరికి వేయాలంటే మన సొంతం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది కావచ్చు, నాది కావచ్చు, మా సోదరుడు రవికుమార్ది కావచ్చు, ఇంకా ఎవరిదైనా రేవంత్ రెడ్డి గారిది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, సొంత జాగా ఏదైతే మన యొక్క పట్టా ల్యాండ్ ఉందో ఆ పట్టా ల్యాండ్ లో మన ఒక వేప చెట్టుని తీసివేయాలంటే కూడా జీవో నంబర్ 23 ప్రకారంగా, తెలంగాణ అటవీ చట్టం 1973 ప్రకారంగా మనము ముందస్తుగా అటవీ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. అటవీ అధికారులు వచ్చి విచారణ చేసి పంచనామా చేసి వారు సమ్మతి వ్యక్తం చేస్తే తప్ప ఆ చెట్టును తీసివేయడానికి హక్కులు లేవు. అలాంటిది 400 ఎకరాలలో దట్టమైనటువంటి చెట్లు, అడవి, అందులో ఫ్లోరా ఫోనా ఏదైతే ఉందో వాటిని ఆటంకం కలిగించే విధంగా, వాటికి నష్టం జరిగే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం రాత్రికే 400 బుల్డోజర్లను పెట్టి ఆ చెట్లను, ఎందుకంటే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కేసు ఉండగా
అది ఈ ఏప్రిల్ 7వ తారీఖు రోజున ఈ బెంచ్ మీదకి రైట్, ఓకే విజయ్ కుమార్ గారు మళ్ళీ వస్తా విజయ్ కుమార్ గారు మీ దగ్గరికి. ఒకసారి మనం భారతీయ జనతా పార్టీ వెర్షన్ కూడా విందాం. భారతీయ జనతా పార్టీ వెర్షన్ వినే ముందు మనతో పాటు అనలిస్ట్ బాలా గారు జాయిన్ అయ్యారు. ఆయనకు కూడా వెల్కమ్ చెప్తూ, బాలా గారికి వెల్కమ్ చెప్తూ, రవికుమార్ గారు ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ప్లీజ్ విజయ్ కుమార్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి వస్తా విజయ్ కుమార్ గారు. దుర్మార్గమైన వ్యవస్థని దాన్ని కూడా పూర్తి స్థాయిలో కమిటీకి మేము రైట్ ఓకే విజయ్ కుమార్ గారు. రవికుమార్